శ్రీ సారథి స్టూడియోస్ హైదరాబాద్ ఇప్పుడు సరికొత్తగా తెలుగు సినిమా చరిత్రలో సారథి స్టూడియోస్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రేక్షకుల హృదయాలపై తన ముద్రను శాశ్వతంగా నమోదు చేసిన అద్భుత సినీ క్షేత్రం ఇది. చెన్నై, హైదరాబాదులో ఎన్ని స్టూడియోలు మొదలై కాలగతిలో కలిసిపోయినా సారథి స్టూడియో మాత్రం సుమారు 70 ఏళ్లుగా తన ఉనికిని చాటుకుంటూ నిలబడింది. ఇప్పుడు సరికొత్తగా ఆధునికంగా ముస్తాబై సినీ సేవలను విస్తరిస్తోంది. ఆయా విశేషాలు ఏమిటో చూద్దామా? టాకీలు ప్రారంభమైన తొలి రోజుల్లో తెలుగు సినిమాలు బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్లో తయారయ్యేవి. టాకీలు ఇంకా వెలుగు చూడని ఆ రోజుల్లో అంటే 1922లోనే హైదరాబాదులో లోటస్ ఫిల్మ్ కంపెనీ పేరుతో ఒక స్టూడియో నిర్మించి మూకీ చిత్రాలను నిర్మించిన ఘనత బెంగాలీ బాబు శ్రీ ధీరేన్ గంగూలీకి దక్కుతుంది. అయితే అనివార్య కారణాలతో ఆ తర్వాత లోటస్ ఫిల్మ్ కంపెనీ మూతపడింది. ఆ తర్వాత తెలుగులో టాకీల చిత్ర నిర్మాణం పెరగడంతో చల్లపల్లి రాజాగా ప్రసిద్ధి పొందిన యార్లగడ్డ శివరాం ప్రసాద్ గారి ఆశీస్సులు, అండదండలతో సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. దివాన్ నివాసమే స్టూడియో భవనం అయింది. 20వ శతాబ్దం తొలినాళ్లలో హైదరాబాద్లో కొన్ని విశిష్ట నిర్మాణాలకు వేదిక అయింది. 1934లో లండన్లో ఆర్కిటెక్చరల్ అసోసియేషన్ స్కూల్లో ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన మహమ్మద్ ఫయాజుద్దీన్ టౌన్ ప్లానర్గా సంపన్నుల ఇళ్ల నిర్మాణాల కోసం డిజైన్లు రూపొందించేవారు. ఆ క్రమంలో నిజాం నవాబ్ దగ్గర దివాన్గా పనిచేస్తున్న మహారాజ్ కిషన్ ప్రసాద్ ఇంటి కోసం ఒక డిజైన్ని తయారు చేశారు. ఆ ఇంటి నిర్మాణం 1936 ఫిబ్రవరి 4న మొదలైంది. ఇందుకు సంబంధించిన శిలాఫలకం ఇప్పటికీ సారథి స్టూడియోస్ భవనం దగ్గర ఉంది. ఆ ఇల్లే ఆ తర్వాత సారథి స్టూడియోస్కు ప్రధాన భవనం అయింది. 1956 మార్చిలో శ్రీ యార్లగడ్డ శివరాం ప్రసాద్ గారు, ఆయన సోదరుడు రామకృష్ణ ప్రసాద్ గారు ఆ భవనాన్ని, దాని చుట్టుపక్కల ఉన్న 12 ఎకరాలని కొన్నారు. సారథి ఫిలిమ్స్ పేరు కలిసి వచ్చేలా సారథి స్టూడియో అని నామకరణం చేశారు. 1958 జూన్ 6న సారథి స్టూడియో ప్రారంభమైంది. అందులో నిర్మాణం జరుపుకున్న తొలి సినిమా మా ఇంటి మహాలక్ష్మి. 1959లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించడంతో తెలుగు చిత్ర నిర్మాణానికి సారథి స్టూడియోస్ తిరుగులేని కేంద్రంగా అవతరించింది. అప్పట్లో 2 ఫ్లోర్లు, ఒక ప్రివ్యూ థియేటర్, బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్తో సారథి స్టూడియో మొదలైంది. నూతన సారథి శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు తదనంతరం స్టూడియో నిర్వహణ ఆయన తనయుడు పాపయ్య గారి చేతుల్లోకి వెళ్ళింది. అప్పటికే అన్నపూర్ణ స్టూడియో రావడం, షూటింగ్స్తో బిజీ కావడంతో సారథి స్టూడియోలో సందడి కొంత తగ్గింది. తనకు వయసు మీద పడుతుంటో స్టూడియో నిర్వహణ ఎలా అనే బెంగ పాపయ్య గారిలో మొదలైంది. సారథి స్టూడియోకు 10 మంది పైగా వారసులు ఉండడంతో దానిని అమ్మి ఎవరి వాటా వారికి ఇచ్చేయాలన్న తపన ఆయనలో మొదలైంది. అటువంటి సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఎంఎస్ఆర్వి ప్రసాద్ గారు ముందుకు వచ్చి సారథి స్టూడియోను కొనుగోలు చేశారు. అప్పటికే సారథి స్టూడియో దాదాపు 6 ఎకరాలు తగ్గిపోయింది. ప్రసాద్ గారి చేతుల్లోకి వెళ్ళాక సారథి స్టూడియో స్వరూపమే మారిపోయింది. ఆధునిక చిత్రీకరణ అవసరాలకు తగినట్లుగా స్టూడియోలో మార్పులు చేర్పులు చాలా చేశారు. సరికొత్త సాంకేతిక హంగులు సమకూర్చారు. పాత భవనం పక్కనే ఒక అధునాతన భవంతిని కట్టి అందులో పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక సదుపాయాలు కల్పించారు. ఇదివరకు ప్రీవ్యూ థియేటర్ ఉన్న ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో డాల్బీ మిక్సింగ్ థియేటర్ను నెలకొల్పారు. ఆ విధంగా కాలంతో పోటీ పడుతూ చిత్ర పరిశ్రమ సేవలకు పునరంకితం అవుతోంది సారథి స్టూడియో. ఆల్ ద బెస్ట్ టు సారథి స్టూడియో.